देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। అందరికీ దండాలు మంచిగున్నారా? నేను మీ ఖతర్నాక్ కాంతమ్మను. రోజులాగానే గియ్యాల కూడా మంచి మంచి కబుర్లు తెచ్చిన గవేందో ఇప్పుడు షురు చేద్దాం. ఏమున్నా కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారేనల్లా. పట్టు పట్టిండంటే పని అయిపోయేంత వరకు ఊకోడు. పక్క పల్సనోడైనా భలే తెలివైనోడు. గదేనుల్లా మన కేసీఆర్ పనితీరును చూసి కేంద్ర జలశక్తి శాఖోలే మెచ్చుకున్నారంట. తెలంగాణ కోసం ప్రాణం పోయినా పర్వాలేదని దీక్షకు దిగిండు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించిండు. గట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిండు. పగలు రేయి కష్టపడి కాళేశ్వరాన్ని పూర్తి చేసిండు. గింతలా నేను చెప్తుంటే ఆయన ఎవలో మీకు అర్థమైనట్లే ఉంది కదా. గాయనే మన సీఎం కేసీఆర్ సారు. ఇప్పుడు సారు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇంటింటికి నల్లా కలెక్షన్లతో రాష్ట్ర ప్రజలకు మంచినీటిని సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఫస్ట్ వేసి దక్కించుకుందంటల్లా. 98.31% ఇండ్లకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే నంబర్ 1 ప్లేస్ కొట్టేసుకుంది. ఇక ఏ రాష్ట్రం కూడా తెలంగాణకు దరిదాపుల్లో లేకపోయిందల్లా. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జల్ జీవన్ మిషన్ లెక్కల తేలిందంట. నల్లా కలెక్షన్లల్లా దేశం సగటు 27.28% ఉండగా 2.05%తో పశ్చిమ బెంగాల్ లాస్ట్ ప్లేస్ లో ఉందంట. తెలంగాణ తర్వాత 89.5%తో గోవా, రెండవ స్థానంలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి 87.2తో 3, 79.78 హర్యానా 4వ స్థానంలో నిలిచినాయంట. దీనిపైన మంత్రి కేటీఆర్ సార్ కూడా సంతోషించిండంట. ఏం వానలరా నాయన, మొన్నటి వరకు 5 రోజులుగా ఎల్వకుండా దంచి కొట్టినాయి. ఒక్కరోజు ఒరుపిచ్చినట్టే ఇచ్చి ఇక నిన్నటి నుంచి మళ్ళా ఒకటే వానలు. 2 తెలుగు రాష్ట్రాల్లో కుండ పోతగా కొట్టిన వాన దేవునికి దమ్ వస్తలేకుండొచ్చునా అంటురు జనాలు. అంతేగా మరి, ఆగస్టు మొదలైందో లేదో నల్లా వానలే వానలు. గిట్లా పిలిస్తే వానదేవుడు అట్లా వలుకుతున్నాడు. 4 రోజులు సూర్యునికి టైం ఇద్దామని కూడా చూస్తలేకుండా దంచి కొడుతున్నాడు. ఇప్పటికే కుండపోత వానలతో అతలాకుతలమైన తెలంగాణకు మూలిగే నక్క మీద తాటిపండు వచ్చి పడినట్లు మల్లో పారి మస్తు వానలు పడతాయని వాతావరణ శాఖలు చెప్పిండ్రు. ఈ నెల 23న వావయ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందంట. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వానలు పడతాయంట. తమిళనాడు రాజధానిపై గక్కడ మళ్ళా రచ్చ మొదలైందల్లా. మొన్నటి వరకు చెన్నైని తమిళనాడు రాజధానిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా చేయబట్టి రెండో రాజధాని అవసరమని గక్కడ మంత్రులే అంటున్నారు. దీంతో పళని పరేషాన్లో పడిపోయిండు. తమిళనాడులో రెండో రాజధాని అవసరమని గక్కడి మంత్రులే అంటురాల్లా. రెండో రాజధానిగా తిరుచిని మంత్రి వెల్లంమండి నటరాజన్ నినాదాన్ని అందుకుండు. దీనికి కాంగ్రెస్ ఎంపీ తిరునావుక్కర సార్ మద్దతిచ్చిండు. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం రెండో రాజధాని ఏర్పాటు చేయాలన్న నినాదాన్ని రెవెన్యూ మంత్రి ఆర్బి ఉదయ్ కుమార్ గింతక ముందే అనుకున్నాడు. ఇందుకు మరో మంత్రి నెల్లూరు కె రాజు మద్దతు తెలిపిండు. గట్లనే దక్షిణ తమిళనాడుల మదురైకి సమీపంలో ఉన్న జిల్లాలోనూ 2 రాజధాని నినాదం విన్నంటుతోంది. గిదిగాస్త తిరుచి జిల్లాకు చెందిన అన్నా డిఎంకే నేత మంత్రి వెల్లంమండి నటరాజన్ ను కలవరంలో పడేసిందంట. మదురై కన్నా తిరుచి అన్నింటికి మిన్న నినాదాన్ని అందుకునేలా పడ్డారు. దీంతో అన్నా డిఎంకే గ్రూపు పంచాయతీ మళ్ళో మారు తెరపైకొచ్చినట్టుగా పరిస్థితి మారింది. దీంతో పళని పన్నీరు ఎట్లా ముందుకెళ్తారో చూడాలి మరి. ఇప్పటికే వానలతో అల్లాడిపోతున్న ఢిల్లీ వాసులను ట్రాఫిక్ జాము కొత్త కష్టాలను తెచ్చిపెట్టిందల్లా. వేలాది వాహనాలు రోడ్లపైకి రావడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి, దీంతో వర్షం ఒకవైపు, ట్రాఫిక్ జామ్ ఒకవైపు బండ్లోలు మస్తు ఇబ్బందులు పడుతుండ్రు. దేశ రాజధాని ఢిల్లీలా గియాల పొద్దుగాల మస్తు ట్రాఫిక్ జామ్ అయిందల్లా. కిలోమీటర్ పైగా బండ్లు ఆగిపోవడంతో పాపం జనాలు చాలా ఇబ్బందులు పడిండ్రు. ఇప్పటికే వరుస వానలతో అతలాకుతలం అవుతున్న ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ కష్టాలు సుక్కలు చూపెట్టింది పోరి. మరోవైపు ఢిల్లీలో మళ్ళీ 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిండ్రు. రైతు తన పిల్లలతో పాటు ఎక్కువగా ప్రేమించేది తాను పెంచుకునే మూగజీవాలే. ఇక ఓ రైతు తను పెంచుకున్న ఆవు గాయపడి కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండో తెలుసా? ఈ వీడియో చూడురు ఒకసారి.
స్విట్జర్లాండ్లోని ఓ రైతు తను పెంచుకున్న ఆవు పైన ఎంత ప్రేమ పెంచుకున్నాడో చూడురి. వామ్మో, ఆయన గాలి మోటార్లో తిరిగాడో లేదో గాని దెబ్బలు తాకిన ఆవును దావఖానాకు తీసుకెళ్లేందుకు గాలి మోటార్లో తీసుకెళ్లిండు. స్విస్ ఆల్ఫ్లోని ఒక పర్వతం నుంచి ఆవును హెలికాప్టర్లో తీసుకెళ్లిండు. ఎందుకంటే ఆవు కదలేని పరిస్థితిలో ఉందంట. లారీ డీసీఎంలో తీసుకెళ్దామంటే ఆవు ప్రాణాలకే ప్రమాదమని తాళ్లతో గట్టి హెలికాప్టర్కు ఆవును వేలాడదీసిరు. దీన్ని చూస్తున్నప్పుడు ఆవు గాల్లో ఎగురుతున్నట్లే కనిపిస్తుంది. చూసిండ్రు కదా, ఆవు గురించి ఇంత శ్రద్ధ వహించినందుకు నెటిజన్లు రైతును పొగడ్తలో ముంచెత్తుతున్నారల్లా. చూసిరు కదా, ఇవి ఈ ఆంటి ముచ్చట్లు మంచిగున్నాయిలే. మళ్ళా రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోనే మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మన సిటీ ఇండియా ఛానల్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।